అనమాట. నేను పీల్చే ఈ మహిమాన్వితమైన గాలికి కృతజ్ఞతలు అంటే శ్వాస తీసుకొని ఒక క్షణం ఆపేసి ఆ వర్డ్ అని తర్వాత నెమ్మదిగా శ్వాసను వదలండి అనమాట. అలా 5 టైమ్స్ చేయాలని చెప్తుంది. ఎందుకంటే అత్యంత విలువైన ప్రాణదాత ఎవరు అంటే కానుక గాలికి గాలియే కదా. ఓకే, గాలిలో ఉన్నటువంటి ప్రాణవాయువుని మనం పీల్చుకుంటున్నాం అంతే కదా. ఎన్ని కోట్లు ఇచ్చినా గానీ ఎవరు సృష్టించలేంది అన్నమాట. అందుకోసమనే అత్యంత విలువైన ఈ ప్రాణదాతకు రేపు మనం ఇస్తున్న ఇవన్నీ ఎందువల్ల అంటే మిగతావన్నీ మెటీరియల్స్టిక్ థింగ్స్ అన్ని కూడా వీటిలోనే దాగుంటాయి. స్పిరిచువాలిటీ అందుకోసమని ఈ రోజు నుండి కొంచెం కొంచెం స్పిరిచువాలిటీ ఒక హయ్యర్ లెవెల్ కి వెళ్తున్నాను అనమాట. ఈ యాక్టివిటీ చేసేటానికి ఏంటంటే వీలు కాని వాళ్ళు లేకపోతే బాల్కనీ ఉంటుంది ఎవరైతే ఇంట్లో ఉంటారో లేకపోతే ఏదైనా గార్డెన్ కి లేకపోతే ఆరుబయటకు వెళ్తే ఇంకా చాలా మంచిది అన్నమాట. ఒకవేళ వీలు కాకపోతే ఇంట్లో చేయండి కానీ మనకు కనిపించే ఏదో ఒక ప్లేస్ ఉంటుంది కదా స్కై ఎలిమెంట్. ప్రకృతిలో ఉన్నప్పుడు 5 ఎలిమెంట్స్ తో కలిపి చేస్తాను అనమాట. కళ్ళు మూసుకోవచ్చు లేదా తెరుచుకోవచ్చు. కళ్ళు మూసుకుంటే ఏంటంటే ఎక్కువగా మన బాడీ శ్వాస ఎక్కడి వరకు వెళ్తుంది ఏం చేస్తుంది అనేటువంటి మనం గమనించవచ్చు. ఎప్పుడు మనం గమనించాం కదా ఇది వెళ్తుంది వస్తున్నా ఏముంది మనం మాట్లాడుతున్నాం నేను సెషన్ ఇస్తున్నాను ఇప్పుడు కూడా శ్వాస దానంతట అదే పని చేసుకుంటుంది. దాని ద్వారానే మన హృదయ స్పందన, దాని ద్వారానే మన డైజెషన్, దాని ద్వారానే మనం మాట్లాడుతున్నాం హెయిర్ గ్రోత్, స్కిన్ గ్రోత్, ఎవ్రీథింగ్ కూడా ఆక్సిజన్ రియాక్షన్ ద్వారానే జరుగుతుంది కదా. ఓకే, అంత అద్భుతమైనటువంటి కానుకకు మనము రేపు ప్రయత్నపూర్వకంగా అంటే గుర్తు పెట్టుకొని మరి చేస్తాం. దీనికి 5 సెకండ్స్ నుండి 1 మినిట్ గానీ 5 సెకండ్స్ కాదు 1 to 5 మినిట్స్ వరకు టైం పడుతుంది అనమాట. అంటే మనం ఎంత డీప్ రూటెడ్ గా చేస్తే అంత డీప్ రూటెడ్ గా మనకు ఫీల్ అవుతాం. అలా నిల్చొని ఏంటంటే ప్రయత్నపూర్వకంగా గాలి పీల్చి వదలడం ఎలా ఉంటుందో శరీరంలో ఎలా కదలికలు ఉంటాయో మీకు అనుభూతి అవుతుంది. అంటే మనల్ని మనం గమనిస్తూ ఈ ప్రకృతికి అనుసంధానం చేస్తాము. ఈ ఎందుకే ఈ ప్రాక్టీస్ కనుక చేస్తే అందుకే అంటుంది ఆల్కెమీ అంటే రసవాదులు అంటారు కదా, పట్టిందల్లా బంగారం అనమాట. ఓకే, ఉండేవాళ్ళు ఉంటారు కూడా ఇప్పటికీ కూడా అలాంటి ఉంటారు కానీ ఆ లెవెల్ దాటిన వాళ్ళు అన్నమాట. సో రేపటి మన యొక్క ప్రాక్టీస్ ఏంటి, 10 కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే, బ్లెస్సింగ్స్ నేను గ్రూప్ డిస్క్రిప్షన్ లో కూడా రోజు 2 to 3 యాడ్ చేస్తున్నాను. మీకున్నటువంటి బ్లెస్సింగ్స్ అనుకోండి థ్యాంక్ యూ మై శ్వాస, ఈ రోజు శ్వాస కూడా మీరు బ్లెస్సింగ్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు బ్రతుకున్నందుకు నా యొక్క ప్రతి శ్వాసకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. ఓకే, అలా కూడా అనుకోవచ్చు కృతజ్ఞుడిని, అది ఒకటి అన్నమాట. అలాగే నేను నా ప్రియమైన వారితోని ఈ రోజు కలిసి ఉంటున్నాను, దానికి ఒక కృతజ్ఞత అన్నమాట. నేను ఈ రోజు నా శ్వాస యొక్క పవిత్రతను గుర్తించాను లేకపోతే నా శ్వాస యొక్క ఆ శక్తిని నేను గుర్తించాను, థ్యాంక్ యూ. నేను పీల్చే గాలి ప్రతి కణానికి ధన్యవాదాలు. ఓకే, నేను పీల్చుకున్న తర్వాత నా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువును ప్రతి ఒక్క కణానికి ధన్యవాదాలు. నేను నా శ్వాస తీసుకున్నప్పుడు నా ఊపిరితో నేను శాంతిని లేకపోతే పీస్ఫుల్ మైండ్ ని నేను కలిగి ఉన్నాను. ఇలా అన్నమాట. అంటే ఇవన్నీ బ్లెస్సింగ్స్ కింద యాడ్ చేయొచ్చు లేకపోతే మీ అఫర్మేషన్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. సో 10 కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ రాసిన తర్వాత ఎందుకంటే టేక్ 5 బ్రీత్స్ కాన్షియస్ బ్రీతింగ్ అంటే ఎరుకలో ఉండి మనం చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ ద మ్యాజికల్ ఎయిర్ దట్ ఐ బ్రీత్, ఇది ఇంగ్లీష్ లో. కానీ మనం చేసేది ఏంటంటే రేపు నేను పీల్చే ఈ మహిమాన్వితమైన గాలికి కృతజ్ఞతలు ఇంకేంటి. కూర్చొని ఫస్ట్ ఏం చేయమంటుందంటే 5 సార్లు శ్వాస పీలుస్తూ గాలిని తలుచుకోండి. ఇంకేం డీప్ గా నా శరీరంలో పొట్ట కదులుతుందా లేదా, ఎందుకంటే చాలా మందికి పొట్ట భాగం వరకు అసలు వెళ్ళనే వెళ్ళదు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడో హరిలో ఉంటాం, ఎక్కడ లంగ్స్ వరకు అంతవరకే తీసుకుంటాం బట్ పొట్ట లోపటి వరకు వెళ్ళాలన్నమాట. ఓకే, ఒక కావాలనుకుంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ ఒక హ్యాండ్ పొట్ట పైన ఒక హ్యాండ్ చెస్ట్ పైన కూడా వేసుకోవచ్చు అనమాట. అలా ప్రయత్న పూర్వకంగా గట్టిగా గాలిని పీల్చుకుని స్పైన్ స్ట్రేట్ గా పెట్టి నెమ్మదిగా వదలండి అలా. ఓకే, మీ శరీరాన్ని గమనించి తర్వాత కృతజ్ఞత చెప్పండి. ఎలా అంటే నేను పీల్చిన ఈ మహిమాన్వితమైనటువంటి గాలికి కృతజ్ఞతలు లేకపోతే మ్యాజికల్ ఎయిర్ అని. ఓకే, మీకు ఎలా అనిస్తే అలా అన్నమాట. అప్పుడు మీరు మనస్ఫూర్తిగా గాలికి ప్రకటించండి. రేపు మనం చేసేటువంటి ఇదే అన్నమాట యాక్టివిటీ, రాయడం ఏం లేదు, మన ప్రకృతిలో ఎక్కువగా ఇస్తున్నాం. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే రేపు ఎక్కువగా ప్రకృతిని గమనించండి. గమనించడం అనేది నేర్చుకోండి. అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది మనం చూసాం కదా మ్యాజిక్ ఇంగ్రీడియంట్ లో.
ఎంత ఎఫెక్ట్ అంటే నీ చూసే చూపు, నీ ఫోకస్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ వాటి యొక్క కదలిక అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకోసమనే ఎక్కువగా గమనించండి. అండ్ నిద్రపోయే ముందు అది కూడా జడ్జ్ చేయకుండా, అబ్బా ఇక్కడ ఎంత మురికి ఉంది, చెట్టు ఎండిపోయింది, అలా కాదు, చెట్టు బ్రతికినందుకే చూసుకుంటుంది ప్రజలు, రైట్? ఎందుకంటే మీరు ఏది చూస్తారో అక్కడికే ఫోకస్ వెళ్తుంది అనమాట. నిద్రపోయే ముందు మ్యాజిక్ షీలా అనమాట. ఈ రోజు జరిగినటువంటి అతి మంచి విషయం ఇది. ఈ రోజు నేను సెషన్ లో ఈ విషయం నేర్చుకున్నాను, ఇది నాకు అతి మంచి విషయం. ఆ నేను బయటకి ఇది వెళ్ళి ఇది తీసుకొచ్చాను, అతి మంచి విషయం. ఓకే, ఇలా అన్నమాట. ఎందుకంటే అన్ని మంచి విషయాలే మనం మ్యాజిక్ రాసి చెప్తున్నాం, బికాజ్ వి వాంట్ టు ఎనర్జైజ్, దాంట్లోకి ఎనర్జీని మనం పంపిస్తున్నాం. సో ఇది ఈ రోజు ప్రాక్టీస్. సో ఈ ప్రాక్టీస్ అంటే చిన్నగా అంటే ఓ ఏముందిలే అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఫస్ట్ సారి కొంచెం ఇలా అనిపిస్తుంది, అని చేసిన కొద్దీ దాని యొక్క ఎనర్జీ అనేది డిఫరెంట్ అవుతుంది. అండ్ తర్వాత మనం ఎక్కడికైనా ఎప్పుడున్నా కానీ మనకు ఆటోమేటిక్ మోడ్ అన్నమాట, ఒకరు చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. సో ఏమైనా షేరింగ్ ఉంటే షార్ట్ అండ్ క్రిస్పీగా ఈరోజు షేర్ చేయండి. తర్వాత ఇకిగా ఇది ఒక 2 పారాగ్రాఫ్స్ ని అది finish చేయండి.